స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మంత్రులు అటు ఏఐసీసీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారంటూ కూడా అటు బీజేఎల్పీ నేత ఏరేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భేటీలో ఏం జరిగింది, అసలు ముఖ్యమంత్రిని మరి మార్చబోతున్నారా, ఎందుకు ఆ డిసిషన్కి వచ్చారని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక మీరు క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రికి సంబంధించి కొంత చర్చ జరిగిందని చెప్పి. ఎందుకంటే మంత్రులు కూడా అంత వాటాల పంచాయతీ అని అంటున్నారు. మరి ముఖ్యమంత్రిని మార్చబోతున్నారా, కేవలం ఇది ముఖ్యమంత్రితోనే వస్తుందని అనుకోవచ్చా? ఇది స్పెక్యులేషన్స్ కాదు, ఒక సౌత్ ఫస్ట్ అనేటువంటి దాంట్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా అనేకమైనటువంటి పత్రికల్లో మరి టీవీ ఛానల్స్లో ఇది పబ్లిష్ అయినటువంటి అంశం. ఇది మరి ఒక సీనియర్ మంత్రి గారు కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఖర్గే గారిని కలిసినట్లు, ఖర్గే గారు తప్పు జరిగిందని చెప్పి వారు చెప్పినట్టు వచ్చినటువంటి వార్తల్ని మరి నేను రిఫరెన్స్లో తీసుకున్నాను. నేను చెప్పేది ఏమనంటే, ఖర్గే గారు నిజంగా అన్నారా అంటే అనలేదనుకోండి, మరి ఎందుకు ఖండించాలి కదా, మరి మంత్రులు ఎందుకు ఖండిస్తలేరు? మరి ఇది వాస్తవం కాదంటే మరి ఎవరి పేరైతే ఒక సీనియర్ మంత్రి పేరు, నలుగురు ఎమ్మెల్యేల పేరు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి ఎమ్మెల్యేల పేర్లు, అనిరుద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేల పేర్లు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. మరి మెన్షన్ చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ ఖండం చేయలేదు. అంటే ఖర్గే గారు, ఇప్పుడు ఖర్గే గారు ఆఫీస్ ఖండం చేయలేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ఖండం చేయలేదు, పార్టీ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు ఖండం చేయలేదు. కాబట్టి దాని మీద అనుమానాలు వస్తున్నాయని చెప్పాను. మరొక పక్క కొండ సురేఖ ఇష్యూకి సంబంధించి ఫ్యామిలీ గొడవలు, చిన్న చిన్న అపోహాలు వస్తుంటాయి, వాటిని అంతా కూడా పట్టించుకోమని మంత్రి క్షమాపణలు కూడా చెప్పింది. అతడితో చదువుకపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, ఇది లిమిటెడ్ కంపెనీ కాదు. మీరు బహిరంగంగా మాట్లాడి అనేకమైనటువంటి అంశాలు, ఒక పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టేసి ఆయన సుమంత్ అని ఓఎస్డి అక్కడ అరాచకం చేసి మరి ఆయనను టర్మినేట్ చేసిండ్రు. ఎందుకు టర్మినేట్ చేసిండ్రు? ఒక తప్పు చేయకుండా టర్మినేట్ చేయొద్దు కదా, టర్మినేట్ చేసిండ్రు. మరి గన్ ఉందని చెప్పిండ్రు. ఎవరిది గన్ను? మరి కేసు ఇప్పటివరకు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. అంటే కేవలం మీరు ఇంటికి వెళ్ళేసి శాల్వాలు కప్పుకుంటే ఈ సమస్య పరిష్కారం కావడానికి లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది ఒక ప్రభుత్వం రన్ చేస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే అది చాలా పెద్ద క్రైమ్. అది దానికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాని మీద కంప్లైంట్ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. మరి ఇప్పటివరకు వారు నేను చేయలేదని చెప్పేసి వారు కండెమ్ చేయలేదు. అంటే ఇవన్నీ కూడా పోలీసు అధికారులు పోయి మరి మంత్రి గారు ఇంటికి అరెస్ట్ చేస్తామని వెళ్ళిండ్రు. మరి మంత్రి గారు ఇంటికి అరెస్ట్ చేస్తామని పోలీసులు వెళ్ళిందంటే ఎంత సీరియస్ అంశం అది. మరి ఆ రోజు అంటే అడ్డుకున్నారు, తర్వాత కాంప్రమైజ్ అయిపోయినారు. తర్వాత ఇప్పుడు సుమంత్ బయట తిరుగుతున్నాడు, అరెస్ట్ చేస్తలేరు. అంటే మీరు ఇంట్లో కూర్చొని కాంప్రమైజ్ అయిపోతే కేసులు ఉండవు, లేదంటే కేసులు పెడతారా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? మరి ఈ అంశాలు ఇది ఒకటి. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అంశం కానివ్వండి, లేకుంటే మొన్న జరిగినటువంటి ఎక్సైజ్లో జూపల్లి గారి అంశంలో తీసుకోండి. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ బలిపశు అయిండు. అదే మాదిరిగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చెక్ పోస్ట్ ఎత్తివేత విషయంలో ఏసీబీ దాడులు జరిగినాయంటే ఏసీబీకి సంబంధించినటువంటి మంత్రి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ఒక బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ డిపార్ట్మెంట్ మీద పెత్తనం కోసము చేస్తున్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక బీసీ మంత్రి అయినటువంటి కొండ సురేఖ మీద ఈరోజు మరి ఈ రకమైనటువంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు మరి ముఖ్యమంత్రి గారిని వారి తమ్ముళ్ళని స్వయంగా కొండ సురేఖ కూతురు ఈరోజు ఆరోపణ చేసింది. మరి దాని మీద ఇప్పటి వరకు మరి విచారణ కానీ, లేకుంటే దాని మీద ఖండెం కానీ చేయనటువంటి మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఖండెం చేయకపోవడం మరి ఎటుపోతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. మరి ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం లా అండ్ ఆర్డర్ పూర్తి గాడి తప్పుతూ ఉంటే, మరోవైపు ఈ కుంభకోణాలు, ఈ అవినీతి ఆరోపణలు, ఒకరి మీద ఒకరు డిపార్ట్మెంట్లలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ఈరోజు ఇంత బహిరంగంగా చర్చిస్తుంటే, ఇంత బహిరంగంగా బయటకు వచ్చి వార్తల్లో వస్తూ ఉంటే దాని మీద ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఎవరు దాని మీద మాట్లాడకపోవడం శోచనీయం. ఇంకొకటి మీ మీద కూడా వస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఇంత అవినీతి జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి అనేది కూడా బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది. కొంత అనుమానాలు కూడా తావిస్తుంది. దానికి ఏం చెప్తారు? చూడండి, మీకు తెలుసు, ఒకసారి సిబిఐ ఎంటర్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంక్వైరీకి రాయాల. అంటే ఈ విషయం కేటీఆర్కు తెలియదు అంటారా? కేటీఆర్ పదే మీ మీద అంటున్నారు. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఆరోపణలు చేసి బట్టగాల్చి మీద వేయడం కేటీఆర్ గారికి అలవాటే, వేస్తూ ఉంటారు. వాటిని కాదు, వారికి తెలుసు, చదువుకున్నారు కదా, వారికి తెలుసు కదా. ఏదన్నా అవినీతి మీద కానీ దేని మీద కానీ ఒక ఇన్వెస్టిగేషన్ జరగాల, సిబిఐ కానీ ఏదన్నా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ముందు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక మరి కాళేశ్వరం మీద కాన్సెంట్ ఇచ్చారు, ఇప్పుడు సిబిఐ ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ సిబిఐ కూడా యాక్సెప్ట్ చేసింది, మేము ఎంక్వైరీ చేస్తామని. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అదే మాదిరిగా వీటన్నిటి మీద కూడా మరి ప్రభుత్వానికి క్లారిఫికేషన్ కావాలా, ప్రభుత్వానికి నిజంగా కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలన్న చిత్తశుద్ధి ఉంటే వారు లెటర్ రాయమనంటే దాని మీద కూడా సిబిఐ డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది.
థ్యాంక్ యూ సార్. ఇది అసలు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం మీద మంత్రులు అక్కడ ఏసీసీ అధ్యక్షుడితో జరిగినటువంటి చర్చలు నిజం కాకపోతే ఎందుకు కూడా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ దాన్ని ఖండించలేదని చెప్తూనే మరొక పక్కటు కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి మంత్రుల మధ్యలో వాటాలకు సంబంధించి వస్తే ఉత్తమ్ ఎందుకు మాట్లాడలేదు, ఆ ఓఎస్డీని ఎందుకు అరెస్ట్ చేయలేదు, సుమంత్ ఎందుకు బయట తిరుగుతుంది, వాళ్ళు వచ్చే మధ్యలో ఏం డీల్ కుదిరిందని అంటూనే వీళ్ళిద్దరి మధ్యలో పెద్దరికంతో ముఖ్యమంత్రికి సంబంధించి కానీ మంత్రులకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరుతో ఒక నికాస్ అయినటువంటి ఐఏఎస్ ఉద్యోగి కూడా వారి మధ్య కూడా ఒత్తిడికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. మరొక పక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలంటే సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి. వాటన్నిటిని కూడా గమనిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తే సిబిఐ అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వచ్చి విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.